పనులు చూడండి సార్, చూడండి సార్ నేను చేసిన ప్రతి వర్క్ సార్ చూడండి. చలో పిల్లరు ఎన్ని జీవులు పెట్టి ఎంతమంది జనాలు తీసుకుపోయి నేను చేసినానో చూడండి సార్. తెలుగుదేశానికే, కేవలం తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలు గుర్తించండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు గుర్తించండి సార్. వేమన సతీష్ ఒక్కరేగా సార్ మీ పార్టీలో వ్యక్తి, నేను కూడా మీ పార్టీలో వ్యక్తినే సార్, గుర్తించండి సార్ ప్లీజ్. నేను తెలుగుదేశం పార్టీ నేతలు కాదు, నేను ఏదో ఊహ చేస్తున్నానని ఎందుకు సార్ కామెంట్లన్నీ పెడతాను. ఇదండి సార్ నేను సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిన ఇదండి సార్. నేను చూడండి సార్, దగ్గరగా చూడండి, నేనే సార్. ఉదయం వచ్చి సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం నిమ్మరసం తాగి పోతున్నాను సార్. నేను మా ఊరు నుంచి జనాలు తీసుకుపోయి గుర్తించండి సార్ నన్ను, నేను చేసిన సేవలు సార్. కొంచెమన్నా కూడా నాకు సాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. వేమన సతీష్ గారు ఒక్కరే కాదు సార్, మేమంతా కలిసికట్టుగా మీకు సేవ చేస్తే, కృషి చేస్తే మీరు గెలిచినారు సార్. చూడండి సార్ మా త్యాగడికి. శివరాత్రి సార్, శివరాత్రి రోజు మా ఊర్లో శివాలయం ఉంది సార్, తూరుబల్ల దగ్గర. అక్కడ మొత్తం జనాలు వచ్చితే వాళ్ళందరికీ సార్ గురించి, సార్ పడిన బాధ చెప్పి వీళ్ళందరికీ ఓటేయండి, మన తెలుగుదేశం సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్కి ఓటేయండి అని ప్రతి ఒక్కరికి చెప్పినారు సార్. ఇక్కడ ఒక ఊరోళ్ళు కాదు సార్, అందరూ వస్తారు అక్కడికి. ఇవన్నీ కూడా సార్ నేను చేసినట్టు సార్, ఇవన్నీ నిజాలు సార్. ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్, నేను జై భీమ్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం నిజం. అది ఎందుకు వేసినానంటే 7 కోట్లు అతను తీసేసుకున్నాడు సార్. మళ్ళా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తాయి సార్? ఉన్న డబ్బులు మొత్తం అతను తీసుకుంటే నామినేషన్ వేసే టయానికి నాతో మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి, ఆస్తులు ఎట్లా వస్తాయి? ఏం మాట్లాడతారన్నా మీరు? అన్నా మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి అన్న. నేను శ్రావణ్ సార్ కాడి దగ్గరకు పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే సరే, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి. నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి. నా బిడ్డకు నేను అన్యాయం చేయలేను కదా. ఏదో పార్టీ నమ్ముకొని చేసిన నేను చంద్రబాబు నాయుడు గారికి చేరిందని నేను అనుకోవడంలే. శ్రావణ్ సరే వేమన సతీష్ గారే మా డబ్బులు తీసుకొని ఆస్తులంతా కొన్నారని మేము అనుకున్నాం. సార్కు, చంద్రబాబు నాయుడు సార్కి తెలిస్తే నాకు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ సార్కు తెలిసిందని నేను అనుకోను. వేమన సతీష్ గారు నా డబ్బులు తీసుకున్నారు 7 కోట్లు. దాంట్లో 43 లక్షలు మాకు చెక్ ఇచ్చారు. కొదవ డబ్బులు మాకు ఇవ్వాలా. వేమన సతీష్ గారు కొదవ డబ్బులు 6 కోట్ల చిల్లర మాకు ఇవ్వాలా. దయచేసి ఆ డబ్బులు ఇప్పింది సార్. అతని కాడ నుంచి మాకు పాల రక్షణ చేయండి సార్.